మన దేశంలో కోట్లాది మంది మహిళలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లు లోక్సభలో వీగిపోయింది. అవును, మీరు విన్నది కరెక్టే. అసలు మెజారిటీ ఉన్న ఈ బిల్లు ఎందుకు ఆగిపోయింది? దీని వెనుకున్న అసలు సీన్ ఏంటి? ఇంకా ముఖ్యంగా ఇది మన సౌత్ ఇండియా రాష్ట్రాలు అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ పవర్ ని ఎలా దెబ్బతీసే ఛాన్స్ ఉంది? అసలు గొడవ అంతా ఎక్కడ మొదలైందో ఈ వీడియోలో సింపుల్ గా క్లియర్ గా డిస్కస్ చేద్దాం. స్టోరీలోకి వెళ్తే అసలు ఈ మహిళా రిజర్వేషన్ అనే ముచ్చట ఇప్పటిది కాదు, దశాబ్దాలుగా నలుగుతూనే ఉంది. అయితే 2023లో సెంట్రల్ గవర్నమెంట్ నారీ శక్తి వందన్ అధినియం అనే పేరుతో ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. దీని ప్రకారం లోక్సభలో, స్టేట్ అసెంబ్లీలో మహిళలకు 33% సీట్లు కేటాయించాలి. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది, అందరూ హ్యాపీ. కానీ రీసెంట్ గా పార్లమెంట్ లో ఈ చట్టానికి ఒక సవరణ 131st అమెండ్మెంట్ తెచ్చారు. అక్కడే అసలు చిక్కు వచ్చి పడింది. ప్రభుత్వం ఏం చెప్పిందంటే, మేము మహిళలకు రిజర్వేషన్ ఇస్తాం, కానీ అది జరగాలంటే ముందు నియోజకవర్గాల పునర్విభజన డీలిమిటేషన్ జరగాలి అని కండిషన్ పెట్టింది. అంటే ఇప్పుడున్న 543 సీట్లను దాదాపు 850కి పెంచాలి. ఆ పెరిగిన సీట్లలో మహిళలకు కోటా ఇస్తామని చెప్పారు. ఇదే ఇప్పుడు పెద్ద రచ్చకు కారణమైంది. ఎందుకంటే సీట్లు పెంచాలంటే బేస్ ఏమో జనాభా. ఏ రాష్ట్రానికి జనాభా ఎక్కువగా ఉంటే ఆ రాష్ట్రానికి ఎక్కువ సీట్లు వస్తాయి. ఇక్కడే మన సౌత్ ఇండియా రాష్ట్రాలకు భయం మొదలైంది. మనం ఫ్యామిలీ ప్లానింగ్ పాటించి జనాభాను కంట్రోల్ చేశాం, కానీ నార్త్ ఇండియాలో జనాభా విపరీతంగా పెరిగింది. దానివల్ల సీట్లు పెంచితే యూపీ, బీహార్ లాంటి రాష్ట్రాలకే ఎక్కువ సీట్లు వస్తాయి. మన తెలంగాణ, ఏపీ లాంటి రాష్ట్రాల పవర్ తగ్గిపోతుంది. దీంతో విపక్షాలు ఏమన్నారంటే, మహిళలకు రిజర్వేషన్ ఇవ్వడానికి సీట్లు పెంచాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడున్న సీట్లలోనే వెంటనే 33% కోటా అమలు చేయొచ్చు కదా, 2034 దాకా ఎందుకు వెయిట్ చేయాలి అని గట్టిగా నిలదీశారు. ఆ గొడవ వల్ల బిల్లుకు కావాల్సిన మెజారిటీ రాక అది లోక్సభలో వీగిపోయింది. ఇప్పుడు అసలు గొడవకు కారణమైన డీలిమిటేషన్ అంటే ఏంటి, దానికి మహిళా బిల్లుకు ఉన్న లింక్ ఏంటి, మరియు దీని వెనుక ఉన్న బీజేపీ అజెండా గురించి క్లియర్ గా పాయింట్స్ లో మాట్లాడదాం. మొదటిది, డీలిమిటేషన్ అంటే సింపుల్ గా చెప్పాలంటే దేశంలో జనాభా పెరిగే కొద్దీ దానికి తగ్గట్టుగా నియోజకవర్గాల సరిహద్దులను మార్చడం లేదా కొత్త నియోజకవర్గాలను ఏర్పాటు చేయడాన్ని డీలిమిటేషన్ అంటారు. మన దేశంలో 1971 జనాభా లెక్కల ప్రకారం లోక్సభ సీట్లు 543 ఫిక్స్ అయ్యాయి. ఆ తర్వాత జనాభా విపరీతంగా పెరిగినప్పటికీ రాష్ట్రాల మధ్య సమానత్వం కోసం ఆ సీట్ల పెంపును 2026 వరకు ఆపేశారు. ఇప్పుడు ఆ గడువు దగ్గర పడడంతో ప్రభుత్వం లోక్సభ సీట్లను 543 నుండి దాదాపు 850కి పెంచాలని ప్లాన్ చేస్తోంది. అయితే మహిళా బిల్లుతో ఎందుకు లింక్ చేశారు అంటే, ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లులో ఒక క్లాస్ పెట్టింది. మొదట జనాభా లెక్కలు, సెన్సస్ జరగాలి, ఆ తర్వాత డీలిమిటేషన్ జరగాలి, అప్పుడే మహిళా కోటా అమలు అవుతుంది. ప్రభుత్వం వాదన, ఏ నియోజకవర్గాన్ని మహిళలకు కేటాయించాలో తెలియజేయాలంటే ముందు ఆ నియోజకవర్గ సరిహద్దులు స్పష్టంగా ఉండాలి. అందుకే డీలిమిటేషన్ తర్వాతే ఇది సాధ్యమని బీజేపీ అంటోంది. కానీ విపక్షాల అభ్యంతరం ఏంటంటే, ఇది కేవలం కాలయాపన చేసే పద్ధతి అని కాంగ్రెస్ వంటి పార్టీలు అంటున్నాయి. ఇప్పుడున్న సీట్లలోనే లాటరీ పద్ధతి ద్వారా మహిళా సీట్లను వెంటనే కేటాయించవచ్చని వారి వాదన. అయితే ఇక్కడే బీజేపీ అసలు కుట్ర అండ్ ఎజెండా ఏంటంటే, దీని వెనుక ఒక పెద్ద రాజకీయ వ్యూహం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. లోక్సభ సీట్లు 850కి పెరిగితే అందులో మహిళలకు 33% అంటే సుమారు 280 సీట్లు కేటాయించినా మిగిలిన జనరల్ సీట్లు తగ్గవు. దీనివల్ల ప్రస్తుతం ఉన్న పురుష నాయకుల నుండి వ్యతిరేకత రాకుండా చూసుకోవచ్చనేది ఒక ప్లాన్. జనాభా ప్రతిపాదన సీట్లు పెంచితే ఉత్తరాది రాష్ట్రాలలో, ఉదాహరణకు యూపీ అండ్ బీహార్ సీట్లు భారీగా పెరుగుతాయి. బీజేపీకి అక్కడ పట్టు ఎక్కువ కాబట్టి రాజకీయంగా ఇది వారికి ప్లస్ అవుతుంది. 2029 ఎన్నికల నాటికి మహిళా రిజర్వేషన్ ను ఒక పెద్ద విజయంగా చూపించాలనేది బీజేపీ భావిస్తోంది. అయితే సౌత్ ఇండియాకి వచ్చే నష్టం ఏంటి అనంటే, మన దక్షిణాది రాష్ట్రాలు తెలంగాణ, ఏపీ, కేరళ, తమిళనాడు జనాభాను కంట్రోల్ చేశాయి. ఉత్తరాది రాష్ట్రాల సీట్లు విపరీతంగా పెరుగుతాయి, దక్షిణాది సీట్లు పర్సెంటేజ్ పరంగా పడిపోతాయి. దీనివల్ల దేశ రాజకీయాల్లో మన పవర్, మన గొంతు తగ్గిపోయే ప్రమాదం ఉంది. అందుకే విపక్షాలు ఈ బిల్లును మహిళా రిజర్వేషన్ ముసుగులో దక్షిణాది పవర్ ని తగ్గించే కుట్ర అని పిలుస్తున్నారు. ఈ కారణాల వల్లనే బిల్లుకు రావాల్సిన 2/3 మెజారిటీ రాలేదు. దీనిపైన రాజకీయ నాయకులు రియాక్ట్ అయ్యారు. రాహుల్ గాంధీ ఈ బిల్లును రాజ్యాంగంపై దాడి అని అభివర్ణించారు. ప్రభుత్వం మహిళా సాధికారత పేరుతో భారతదేశ ఎన్నికల మ్యాప్ ను మార్చాలని చూస్తోందని విమర్శించారు. కేటీఆర్ బీజేపీ కావాలని ఈ బిల్లును వివాదాస్పద డీలిమిటేషన్ తో ముడిపెట్టి ఫెయిల్ చేసిందని, దీనికి పూర్తిగా అధికార పార్టీయే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. మమతా బెనర్జీ అండ్ స్టాలిన్ సీట్లు పెంచడం వల్ల జనాభా తక్కువగా ఉన్న దక్షిణాది రాష్ట్రాల గొంతు నొక్కేసే కుట్ర జరుగుతోందని మండిపడ్డారు. నిజానికి ఒకవేళ బిల్లు పాస్ అయితే మహిళల ఓట్లు పొందవచ్చు, ఒకవేళ విపక్షాలు అడ్డుకుంటే వారిని మహిళా వ్యతిరేకులుగా చిత్రించవచ్చు అనేది ఒక వ్యూహం. దీనివల్ల మహిళలకు భారీ నష్టం జరిగింది. ఈ బిల్లు వీగిపోవడంతో 2029 జనరల్ ఎలక్షన్ లో 33% మహిళల కోట అమలు కావడం దాదాపు అసాధ్యంగా కనిపిస్తోంది. ఇది మళ్ళీ 2034 వరకు వాయిదా పడే ప్రమాదం కూడా ఉంది. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. మరి డీలిమిటేషన్ కూడా రద్దవుతుందా లేదా అనే దానిపై చాలా మందిలో కన్ఫ్యూజన్ ఉంది. దాని గురించి క్లియర్ పాయింట్స్ చెప్తాను. ఫస్ట్ ది, డీలిమిటేషన్ రద్దు కాదు,
బట్ డెడ్ లాక్ అవుతుంది. అంటే ప్రస్తుతానికి డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తిగా రద్దు కాలేదు కానీ అది భారీ వివాదంలో చిక్కుకుంది. విపక్షాలు ఈ 131 సవరణ బిల్లును ఓడించడం వల్ల ప్రభుత్వం అనుకున్నట్టుగా డీలిమిటేషన్ తర్వాతే మహిళా రిజర్వేషన్ అనే ప్లాన్ ప్రస్తుతం ఆగిపోయింది. అంటే సీట్ల పెంపు ప్రక్రియకు పార్లమెంట్ లో ఏకాభిప్రాయం లేదని అర్థమైంది. ఇక రెండవది 2034 వరకు వెళ్లే ప్రమాదం ఎందుకు ఉంది? మహిళా రిజర్వేషన్ చట్టం అమలు కావాలంటే రెండు పనులు జరగాలని ప్రభుత్వం ముందే కండిషన్ పెట్టింది. మొదట జనాభా లెక్కలు జరగాలి, అది ఇంకా పూర్తి కాలేదు. ఆ తర్వాత డీలిమిటేషన్ జరగాలి. ఈ రెండు ప్రక్రియలు పూర్తి కావడానికి చాలా సమయం పడుతుంది. అందుకే విశ్లేషకులు ఇది 2029లో కుదరదు, 2034 వరకు వెళ్లిపోయింది అని భయపడుతున్నారు. ఇక మూడవది దక్షిణాది రాష్ట్రాల డిమాండ్ ఏంటి అంటే బీఆర్ఎస్, కాంగ్రెస్, డిఎంకే వంటి పార్టీలు ఏమంటున్నాయంటే డీలిమిటేషన్ ని పూర్తిగా పక్కన పెట్టేయండి. దానివల్ల సౌత్ ఇండియా సీట్లు తగ్గిపోతాయి. ఒకవేళ డీలిమిటేషన్ చేయాల్సి వస్తే అది మహిళా రిజర్వేషన్ తో సంబంధం లేకుండా వేరేగా చేయండి. మహిళలకు మాత్రం ఇప్పుడే ప్రస్తుతం ఉన్న సీట్లలోనే కోటా ఇచ్చేయండి అని డిమాండ్ చేస్తున్నారు. అసలైన క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం ముందున్న దారేంటి? ఇప్పుడు బిల్లు వీగిపోయింది కాబట్టి ప్రభుత్వం దగ్గర రెండు ఆప్షన్లు ఉన్నాయి. మొదటిది డీలిమిటేషన్ కండిషన్ తీసేసి కేవలం మహిళా రిజర్వేషన్ మాత్రమే అమలు చేస్తూ కొత్త బిల్లు తేవడం. దీనికి విపక్షాలు సపోర్ట్ చేస్తాయి. రెండవది మళ్ళీ పాత పద్ధతిలోనే సీట్ల పెంపు మీద అందరినీ ఒప్పించడానికి ప్రయత్నించడం. కానీ ఇది చాలా కష్టం. సింపుల్ గా చెప్పాలంటే ఈ పొలిటికల్ గొడవ వల్ల డీలిమిటేషన్ ప్రాసెస్ ఒక పక్కన, మహిళా రిజర్వేషన్ మరో పక్కన ఆగిపోయే పరిస్థితి వచ్చింది. ఇది మహిళలకు ఒక రకంగా పెద్ద ఎదురుదెబ్బే.